మనము వాక్యంలోనికి వెళ్ళక మునుపు వాగ్దానాలు అంటే మనకు అందరికీ గుర్తొచ్చాయి. ఎవరివి గుర్తొస్తాయి అంటే రాజకీయ నాయకులకు మనకు గుర్తొస్తాయి. ఎలక్షన్స్ ముందు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, ఎన్ని వాళ్ళు నెరవేరుస్తారో ఎన్ని నెరవేర్చరు అనేది మనకు అందరికీ తెలిసిందే. కానీ మన దేవుడిచ్చిన వాగ్దానాలు అటువంటివి కావు. అవి ఎలాంటివి అనేవి దేవుడు తెలియపరుస్తున్నారు అని అంటే మనం పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పేజ్ నెంబర్ 218. పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. సో మన దేవుడు, మన యొక్క దేవుడిచ్చిన వాగ్దానాలు ఎలాంటివని తెలియపరుస్తున్నారంటే ఇక్కడ మనం చదువుకున్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎలాంటివంట? అమూల్యములు, అత్యధికంలో, చాలా ప్రెషస్ అని. మనం వేటిని విలువైన వాటిగా ఎంచుకుంటాము అని అంటే మనకున్న అసెట్స్ని కానీ, మనకున్న పేరు ప్రఖ్యాతులు కానీ, మన దగ్గరున్న బంగారము, వీటిని మనం విలువైన వాటిగా ఎంచుకుంటాం. కానీ అంతకంటే అమూల్యమైనవి ఏమని చెప్తున్నారంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు చాలా అమూల్యమైనవని చెప్తున్నారు. ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏముంటుందంటే అక్కడ కొన్ని వర్డ్స్ వాడతారనమాట, మ్యాగ్నిఫిసెంట్ అని. అంటే ఎప్పుడు అని అంటే దానికి అర్థం ఏంటి అంటే ఎక్సలెంట్ అని, ఇంకా దాన్ని మించింది లేదు అని చెప్పడానికి మ్యాగ్నిఫిసెంట్ అనే వర్డ్ వాడతారనమాట. అంటే దేవుడిచ్చిన వాగ్దానాలు అంత గొప్పవి అని. సో ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, మన జీవితాల్లో క్రియను జరిగించేవి, మన జీవితాలలో మార్పును కలిగించేవి. ఇంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించారు అని. మనము చెప్పే గాలి మాటలు లాంటివి కావు, కానీ ఇవి శక్తితో కూడుకున్నవి, జీవంతో కూడుకున్నవి. ఈ వాగ్దానాలు అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. అందుకని ఆయన మాట సెలవిస్తే అది స్థిరపరిచేవారు, మన జీవితాల్లో కార్యాన్ని జరిగించేవారు అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇంతవరకు మన జీవితంలో కూడా ఆయన వాగ్దానాలు నెరవేర్చబడటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చూస్తున్నాం. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేయలేదు, లేకపోతే ఆయన నాకు ఏది చేయలేదని ఎవరన్నా చెప్పగలమా అంటే ఎవ్వరం చెప్పలేం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు మేలు జరిగించిన వారు, అలాగిచ్చిన వాగ్దానాలను ఆయన స్థిరపరచిన వారిగా ఉన్నారనమాట. సో ఈ యొక్క వాగ్దానాలను మనం చెప్పుకున్నాం. వీటి యొక్క రోల్ ఏంటి అంటే మన జీవితంలో ఇదే పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఎందుకు మనకి వాగ్దానాలు ఇచ్చారు, ఇవేం చేస్తాయి అనేది ఇదే 4వ వచనం. మనం కంటిన్యూషన్ చదువుకుంటే దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం నందు పాలివారగనట్లు వాటిని అనుగ్రహించను. సో ఏదైతే మనలో పడిపోయిన స్వభావము, పాప స్వభావం ఉందో, దురాశతో కూడిన స్వభావం ఉందో దాన్ని మనం తప్పించుకోవాలి అని అంటే ఏ విధంగా మనం తప్పించుకోగలమని చెప్తున్నారు? దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానముల ద్వారానే అని. సో మన స్వశక్తి చేత అయితే మనం దీన్ని జయించలేం. దీనికి మనకి ఏం కావాలి అని అంటే దేవుని శక్తి కావాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాల ద్వారా మనము దీన్ని జయించగలము. లోకములో మనకు ఎదురయ్యే ప్రతి శోధనను, మన యొక్క శరీరక ఇచ్చలను మనం జయించగలం అనేది దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తుంది అనమాట. సో ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏమంటారంటే మారల్ డికే, అంటే నైతికంగా పడిపోతూ ఉంటాం. ఎందుకు అంటే మనలో వచ్చే దురాశల వలన, మనకు ఎదురయ్యే శోధనల వలన అనేక సార్లు మనం రాజీ పడుతూ దేవుని యొక్క విలువల నుంచి మనం తప్పిపోయి నైతికంగా పడిపోయే వారం కనుక దాన్ని మనం అధిగమించాలి అనంటే మనకి వాగ్దానాలు ఎంత అవసరమని దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో లోకంలో ఉన్నదంతా ఏముంది మనకి తెలుసు, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. అలాగే ఇక్కడ మనకి ఒక వర్డ్ వాడారు, ఏంటి అంటే దురాశ అని అంటున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది? బయట నుంచి వచ్చే ఫోర్స్ కాదు. ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే యాకోబు పత్రికలో మనం చూస్తే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం, పేజ్ నెంబర్ 210. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనంలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడు. సో ఈ దురాశ అనేది ఎక్కడుంది? మనలోనే ఉన్నది. మనలో ఉన్న దీన్ని జయించాలి అని అంటే మనకి దేవుని వాగ్దానాలు చాలా ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి అని మనం చెప్పుకున్నాం. ఇందాక మనం బలవర్తమానంలో విన్నాం,
మనకి అలసట పోవాలి అనంటే, మనకొచ్చే యుద్ధాలను మనం జయించాలి అంటే ఆయన శరీర రక్తాల్లో పాలు పొందాలి. సో మనలో వచ్చే ఈ పోరాటాలను జయించాలి అనంటే ఈ వాగ్దానాలు మనకు అవసరం. మనలో ఉన్న దురాశను జయించాలి అనంటే దేవుని వాగ్దానం మనకి సహాయపడేదిగా ఉంటుంది. సో దురాశ వల్ల నష్టపోయిన వారు మనకి ఎవరన్నా లేఖనాల్లో ఉన్నారంటారా? బిలాం ఏం చేశాడు? దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు ఆశపడ్డాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ గెహాజీ కూడా ఏం చేశాడు? నయమాను పట్టుకెళ్ళిపోతున్న గిఫ్ట్స్ కొరకు ఏదైతే తన బాస్ ఎలీషా గారు వద్దన్నారో దాన్ని తను కావాలనుకున్నాడు. అలాగే ఇంకొకడు యోధ, అలాగే దేమ. ఏ విధంగా వారు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నుంచి తప్పిపోయారు? దురాశ వలన. సో మనము కూడా దేవుని యొక్క ప్రణాళిక నుంచి తప్పిపోకూడదు అనంటే, దురాశను జయించాలి అనంటే మనకేం కావాలి? దేవుని వాగ్దానాల ద్వారా మనం జయించగలము అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే యెహెజ్కేలు గ్రంథం 36:26లో ఇది అందరికీ తెలిసిందే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేతను అన్నారు. అంటే దురాశ ప్లేస్లో ప్రభువారు ఆయన యొక్క స్వభావాన్ని మనకి ఇస్తాననే వాగ్దానం ఇచ్చారు కనుక మనం ఏం చేయాలి అంటే ఈ వాగ్దానంను పెట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. వాగ్దానం ఉంది కదా అంటే అది ఆటోమేటిక్గా నెరవేరదు. దానికి ఏం కావాలి అనంటే మన వంతు మన ప్రయత్నము ప్రార్థన అనేది ఉండాలన్నమాట. అప్పుడే దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. మనం జనరల్గా బాహ్య సంబంధమైనవి వస్తుపరమైన వాటి గురించి మనం అడుగుతూ ఉంటాం, కానీ ఆత్మ సంబంధమైన వాగ్దానాలు పొందుకోవాలి అనే తపన మనలో చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ 2026వ సంవత్సరంలో ఆత్మ సంబంధమైన వాగ్దానాలు మనం పొందుకోవాలి. దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. నూతన హృదయాన్ని ఇస్తానన్నారు, ఏక మనసుని ఇస్తానన్నారు, ఏక దృష్టిని ఇస్తానన్నారు. ఏక దృష్టి లేకపోతే మనం ఏమవుతాం? మనము దారి తప్పిపోతూ ఉంటాం. కనుక ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాల గురించి దేవుడిచ్చిన వాగ్దానాలను మనం ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. మన వంతు మనం ప్రయత్నించాలి. మనం చేయవలసిన పనులు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మన పార్ట్ మనం చేస్తూ ఉంటామో ఆయన ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయని. సో వాగ్దానాలు ఎలాంటివో చెప్పుకున్నాము. సో ఈ వాగ్దానం చేసిన మన దేవుడు ఎలాంటి వారు? నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవారు. సో ఇప్పుడు ఈయన ఎప్పుడెప్పుడు నమ్మకంగా ఉంటారు? వాగ్దానం చేశారు, ఈయన నమ్మదగినవారు. ఎప్పుడెప్పుడు నమ్మకంగా ఉంటారు? ఆయన ఎప్పుడూ కూడా నమ్మకంగానే ఉంటారు. కానీ మనం ఎలా ఉంటాం? మనం నమ్మదగని వారంగా ఉంటామంట. అదే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మన స్వభావానికి దేవుని స్వభావానికి మధ్య కాంట్రాస్టింగ్ ఆ క్యారెక్టర్ ఇక్కడ తెలియపరుస్తున్నారు. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం, పేజ్ నెంబర్ 195. సో ఈయన వాగ్దానాలు మనకిచ్చారు, ఈయన నమ్మదగిన వాడు అంటున్నారు. అంటే మనం తప్పిపోయినంత మాత్రాన ఆయన ఇచ్చే ది బెస్ట్లో మనకి క్వాలిటీ తగ్గించరు. నువ్వు మాట వినలేదు కదా, నువ్వు తిరుగుబాటు చేసావు కదా, సో నీకు ఇచ్చే శ్రేష్టమైన వాటిలోది నేను కొంత క్వాలిటీ తగ్గిస్తానంటారా? అనరు. అది మన స్వభావం. నమ్మదగని వారముగా అపనమ్మకస్తులముగా ఉండే స్వభావం మనది. కానీ మనం మారుతున్నామని ఆయన మారడు. ఆయన ఎప్పుడు నమ్మదగిన వారుగా ఉంటారు. సో వాగ్దానం చేసిన మన దేవుడు ఎలాంటి వారు? నమ్మదగినవాడు. ఇప్పుడు మనందరం చెప్పవలసింది ఏంటి అంటే వాగ్దానం చేసిన నా దేవుడు నమ్మదగినవాడు అన్న. అలాగే మీ పక్క వారితో చెప్పండి, వాగ్దానం చేసిన మన దేవుడు నమ్మదగినవాడు అనేది మనం గుర్తించాలి. సో ఈయన వాగ్దానం ఇచ్చారు. కొన్నిసార్లు ఈ వాగ్దానాలు నెరవేరుతాయా లేవా అనేది మనకి డౌట్గా ఉంటుంది. నెరవేర్చగలరు అంటారా? ఈయన నెరవేర్చగలరు. అదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే, రోమా పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం, సో మన దేవుడు వాగ్దానం చేయడం మాత్రమే కాదు, దాన్ని నెరవేర్చటకు ఆయన సమర్థుడు అంట. ఎటువంటి పరిస్థితి అయినా సరే
ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగలిగిన దేవుడు. సో ఆయనవి వట్టి మాటలు కావు. మనం చూసే పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ మనకి అది ఇంపాసిబుల్గా అయి ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సో మన జీవితంలో ఆయన వాగ్దానం ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆయన నెరవేర్చగలరు అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో అమూల్యము అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. మన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. సో దాన్ని నెరవేర్చడానికి కూడా ఆయన సమర్థుడు. సో ఆయన పాట మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మన పాట ఏంటి అంటే, ఈ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని అంటే మనము డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఉన్నాయి, అంటే చేయవలసినవి ఉన్నాయి, చేయకుండా కొన్ని ఉన్నాయి. సో మనం వాగ్దానం తీసుకుంటాము, దేవుడే దాన్ని నెరవేరుస్తారులే అని మనము చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, కానీ మన పార్టీ ఏంటి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో మనకి ఎగ్జాంపుల్గా ఒక వాగ్దానం తీసుకుంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఉంది. సో దేవుడు స్వస్థత ఇచ్చేస్తాడు అని మనం అనుకుంటాం. ఇస్తాడు ఆయన స్వస్థత, కానీ దానికి ముందు ఒక కండిషన్ ఉందన్నమాట, షరతు ఉంది. ఏంటి అని అంటే నిర్గమాకాండము 15వ అధ్యాయం మనం చూస్తే, నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం, పేజ్ నెంబర్ 58. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. పైన ఎన్ని కండిషన్స్ చెప్పారు ఇక్కడ ప్రభువారు? 26వ వచనంలో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 4 కండిషన్స్ ఉన్నాయి. ఏమన్నారు? ఆయన వాక్కును శ్రద్ధగా వినాలంట ఫస్ట్. సెకండ్ ఏంటి? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మనం ఎప్పుడు ఎవరి దృష్టిలో న్యాయమైనది చేయాలనుకుంటాం? ప్రజల దృష్టిలో న్యాయం కాదు, దేవుని దృష్టిలో ఏది న్యాయమో అది చేయాలంటున్నారు. నెక్స్ట్ థర్డ్ ఏంటి? ఆయన ఆజ్ఞలకు విధేయులై వెంటం మాత్రమే కాదు, న్యాయమైనది చేస్తూ ఆయన ఆజ్ఞలకు మనం విధేయులుగా ఉండాలంటున్నారు. సో ఫైనల్ ఏమంటున్నారు? ఆయన కట్టడలన్నిటినీ, ఇచ్చిన ప్రతి కట్టడను కూడా మనం ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలి. ప్రాక్టికల్గా మన జీవితంలో మనం పెట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మనం పై మొక్కలన్నీ వదిలేస్తాం, లాస్ట్ మొక్క పట్టుకొని ఆలాడతాం, కానీ స్వస్థత వస్తుంది అంటారా? రాదు. ఇక్కడ ఫిజికల్ హీలింగ్ గురించే చెప్పట్లేదు. నాకు ఏ బలహీనత లేదు కదా, నాకు ఎందుకు ఈ వాగ్దానం వచ్చింది అని అంటే, మనకి అందరిలో ఒక రోగం ఉంటుంది. ఏ రోగం అది? పాప రోగం ఉంది. అది ఎవరు తొలగించగలరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. సో మనకి వాగ్దానం వచ్చింది అని అంటే ముందు స్పిరిచువల్ యాంగిల్లో మనం చూసుకోవాలన్నమాట. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చారు అంటే లాస్ట్ ఇయర్లో ఏ విషయంలో మనం తప్పిపోయాం, ఎక్కడ దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయాం, ఇంకా మన జీవితంలో ఆత్మీయంగా ఏ లోటు ఉంది అనేది మనం గుర్తించాలి. సో ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. సో కండిషన్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆయన ఫెయిల్ అవ్వరు అనమాట. మనం చెప్పుకున్నాం కదా, మన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చటకు సమర్థుడు అని. సో మనం చేయవలసినవి ఏంటి? డూస్ డోంట్స్ ఏంటి అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 203, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే మనకు ఉండవలసింది ఏంటి అని అంటే, ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది ఈ వచనంలో చెప్పబడుతుంది. సో ఇందులో మనం తీసుకునేది ఏంటి అంటే, ఫస్ట్ది ఏమంటున్నారు? మీరు మందులు కాక అని. సో యేసుక్రీస్తు వారు కూడా మందస్థితి గురించి మనకు ఒక హెచ్చరిక ఇచ్చారు. ఏమన్నారు? దేనివల్ల మనకి మందస్థితి వస్తుందని చెప్పారు? తిండి వల్లను, మత్తు వలనను, ఐహిక విచారాల వల్ల మనం ఏమవుతామంట? మందస్థితిలోనికి థిక్ స్కిన్డ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం మందస్థితిలోనికి వెళ్తామో వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేం. సో ఆ విషయాల్లో మనము
జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటున్నారంటే, రెండవదిగా మనకు ఉండవలసింది ఏంటి? విశ్వాసం. ఇదే విధంగా వస్తుంది. విశ్వాసంను కర్తయు దానిని కొనసాగించు వారినైనా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూసినప్పుడు మన యొక్క ఫెయిత్ లెవెల్స్ ఏమవుతూ ఉంటాయి? రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఆయన యందు నమ్మిక ఉంచగలం. అలాగే ఇంకొకటి ఏమంటున్నారు? ఓర్పు కావాలంట. ఓర్పు. అలాగే ఇదే అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందను. సో ఓర్పు సహనం ఉండాలి అని చెప్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎవరిని చెప్పుకుంటాం? అబ్రహాము గారిని చెప్పుకుంటాం. ఓర్పు సహనం ఉంటేనే కానీ దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. మనకి ఇన్స్టెంట్ ఫుడ్స్ అలవాటు అయిపోతూ ఉంటాయి. మనకు తెలుసు కదా, ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? నూడిల్స్, 2 minute నూడిల్స్, ఇంకా నెక్స్ట్ ఇంకా సూప్స్ ఏమంటారు? హాట్ వాటర్ వేస్తే అది ఇన్స్టెంట్గా అవుతుంది. వాగ్దానం మనకు అలాగే ఇన్స్టెంట్గా అవ్వదు. అంటే గాడ్స్ టైమింగ్లో నెరవేరుతుంది అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రాత్రికి అనేది కాదు, ఆయనకు ఒక టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్ వరకు మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పు సహనము మనం కలిగి ఉండాలంట. ఓర్పు సహనం లేకపోతే మనం ఏం చేస్తాం? ఓర్పు సహనం లేదనుకోండి, ఆ ప్లేస్లో ఏముంటుంది? సహనానికి ఆపోజిట్ ఏంటి? అసహనం ఉంటుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. అబ్రహాం గారు కూడా ఏం చేశారు? వాగ్దానం ఇచ్చారు, కానీ ఆయన తొందరపడ్డారా లేదా? సో వాగ్దాన పుత్రుడికి పుట్టవలసింది ముందు ఎవరు పుట్టారు? ఇష్మాయేల్ పుట్టారు. ఆంటీ మెలకుగా ఉన్నారు. ఎవరు పుట్టారు? ఇస్సాక్ గారు పుట్టవలసింది ముందు ఎవరు పుట్టారు? అక్కడ ఓర్పు ఉందంటారా? లేదు. కాబట్టి ఏమైంది? అక్కడ పెద్ద ప్రమాదం జరిగింది. మన జీవితంలో కూడా ఉంటుంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనకి ఏముండాలంటున్నారు? ఓర్పు సహనం ఉంటే తప్ప ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. సో ఆదికాండం 16వ అధ్యాయంలో అక్కడ జరిగిన డిజాస్టర్ మనకు కనబడుతుంది. ఓర్పు సహనము వాగ్దానాల విషయంలో లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది. మనము తొందరపాటుతనంగా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అని అంటే దేవుని విషయంలో, ఆయన ఇచ్చిన వాగ్దానాల విషయంలో మనకి ఓర్పు సహనం ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారనమాట. సో ఈ మనం చదువుకున్న వాక్య భాగంలో మనలో ఉండకూడనిది ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనలో ఉండకూడనిది, వాగ్దానం పొందుకోవాలి అని అంటే ఏ స్థితి ఉండకూడదని చెప్తున్నారు? మందస్థితి ఉండకూడదంట. ఏది ఉండాలని చెప్తున్నారు? విశ్వాసము, ఓర్పు, సహనం ఉండాలి అని చెప్తున్నారనమాట. ఇంకా వాగ్దానం నెరవేర్చబడాలి అనంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే, మనకిచ్చిన బాధ్యత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, పేజ్ నెంబర్ 162. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. సో వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే ఓర్పు సహనం ఉంటే చాలు అని అనట్లే. ఓర్పు సహనము విశ్వాసంతో పాటు ఉండవలసింది ఏంటి? దేవుని భయం ఉండాలి అంట. అంటే మనం మనుషులకి భయపడుతూ ఉంటాం. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? కేవలం దేహమును చంపే వాళ్ళకి మీరు భయపడొద్దు, మీ ఆత్మను కూడా నశింపచేసే వారికి భయపడాలి అని. యోసేపు గారు ఎవరికి భయపడ్డారు? పాత నిబంధనలో దేవునికి భయపడ్డారు. పొతీఫర్ భార్యకి భయపడ్డారా? భయపడలేదు, దేవునికి భయపడ్డారు. నేను దేవునికి భయపడవాడను అని ఆయన బోల్డ్గా చెప్పగలిగారు అని అంటే ఆయన శోధన నుంచి తప్పించుకున్నారు కనుక అదే ఒక సాక్ష్యం. మన జీవితంలో కూడా వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనలో దేవుని భయం ఉండాలి అని తెలియపరుస్తున్నారు. భయం ఉంటేనే అప్పుడు ఏమొస్తుంది? నిజమైన భక్తి వస్తుంది అనమాట. భయభక్తులు అనేవి ట్విన్స్ లాంటివి అనమాట. మనం భయం లేకుండా భక్తి చేస్తూ ఉంటాం, ఆ భక్తి దేవునికి ఇష్టం ఉండదు. సో నిజమైన భక్తి ఎప్పుడు ఉంటుందంటే దేవునికి మనం భయపడినప్పుడు మాత్రమే నిజమైన భక్తిని మనం చేయగలం. సో ఇక్కడ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే దేవుని భయము. అలాగే నెక్స్ట్ ఏముంది? పరిశుద్ధంగా మనం జీవించాలి. ఇది ఇంకా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవరినూ
ప్రభువును చూడడు. అందుకని ఆయన ఏమన్నారు, నేను పరిశుద్ధుడిని ఉన్న ప్రకారం మీరును. అక్కడ ఒక ముక్క మర్చిపోతున్నారు, మీరును సమస్త ప్రవర్తన యందు, అంటే మన ఆలోచనల్లో, మన ఊహల్లో, ఎదుటి వారితో మనం మాట్లాడే విషయంలో, ఎదుటి వారితో మనం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే విషయంలో, ప్రతి పనిలో కూడా ఎవరు చూసినా చూడకపోయినా మన వ్యక్తిగత జీవితంలో, బయట ఉన్నప్పుడు పబ్లిక్గా, ప్రైవేట్గా మనకి ఏముండాలంటున్నారు, పరిశుద్ధత ఉండాలని చెప్తున్నారు. అప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. సో ఇంతవరకు మనం ఏ విధంగా ఉన్నా, మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన వాగ్దానాల గురించి మనం దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలి. అలాగే ఈ కండిషన్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తూ, ఉండకూడనివి తొలగించుకుంటూ, ఏదైతే వాగ్దానం నెరవేర్చబడటానికి ఓర్పు, సహనము, విశ్వాసము, పరిశుద్ధత, దేవుని భయము అవి మనకు ఉండాలో, ఈ సంవత్సరం దేవుడు మనకు అవి అనుగ్రహించాలని మనము దేవుని వేడుకోవాలి. దేవుడు అటువంటి కృపలను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.